ఏంటి అలా చూస్తున్నావు? ఇంత బ్యూటిఫుల్ హార్ట్తో ఎలా పుట్టావని. ఇంకో విషయం తెలుసా? ఏంటి? ఈ ప్రపంచం మొత్తంలో ఇది మోస్ట్ బ్యూటిఫుల్ గా మెట్. అయ్యే, ఎందుకని అడగవా? తెలుసు. ఎందుకంటావు? ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంనే కాదు కదా, ఈ హైదరాబాద్ని సరిగా చూడలేదు కాబట్టి. మోడర్న్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇంటెలిజెంట్ కాదులే, మై గర్ల్. అబ్బే క్రింజ్. On a serious note, you really helped me fill the gap in my life myself. You never thought of being the better half, but helped me fill the other half in me myself. చాలే. నీతో కాకపోతే ఎవరితో కలుపుతా చెప్పు? ఏమైంది అలా చూస్తున్నావు? ఇంత అందంగా ఎలా పుట్టావని. రిషి, నువ్వు ఇటు కూర్చుంటావా, నేను అటు కూర్చుంటా? ఎందుకు, ఏమైంది? ఫుల్ ఎండ పడుతున్నా మీద. పడితే మంచిది కదా. ఓ, సన్కే చేద్దా, రిషియే చేయాలా? అంత లేదు, ట్యాన్ అవుతానని నేను రమ్మంది. 24 hours చందమామ ఎండలో నా అదే ట్యాన్ అవ్వదు, గంటలు మొత్తాలే. సర్లే ఇంకా కూర్చో. On a serious note, you've completed me, Riti. Thanks for being my better half. మాటలు బాగానే నేర్చుకున్నావు. నీతో కాకపోతే ఎవరితో కలుపుతా చెప్పు? ఏదైనా కేఫ్కి వెళ్దామా? ఏమొద్దు, పానీపూరి తిందాం. నాకు వద్దులే, నువ్వు తిను. రిషి, బాగా హెడ్ఏక్గా ఉంది రిషి. పని చెయ్యి, తల తీసుకెళ్ళి గొడవ కట్టు. నిప్పే కన్నా తలైపోద్ది. చూసావా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పాను. జోక్ కాదు రిషి, సీరియస్ గా చెప్తున్నా. సీరియసా? అంబులెన్స్ కాల్ చేయమంటావా? కాఫీ. సరే సారీ, నాకు అర్థమైంది నా జోక్స్ నీకు నచ్చలేదని. తీసుకో. ఇంకోసారి ఇలాంటి జోక్స్ వెయ్యకు రిషి. పోనీ కొత్త జోక్స్ ఏమంటావా? ఇలానే బాగుంటామంటావా రిషి? ఇలానే బాగుంటామా ఏంటి? ఎలా ఉన్నా బాగున్నాం అనుకోవాలి కానీ. నువ్వు ఈ చెయ్యి వదలమనే వరకు వదలను. ఏం చేసావు పొద్దు నుంచి? నేనా?
ఏం చేసావు పొద్దు నుంచి? నేనేం చేయలేదే. ఇలానే ఉంటామంటావా? ఏమో చైత్ర, ఏమోనా? నాకైతే ఇలా ఉండమనిపిస్తుంది చైత్ర. ఏమో నాకేం తెలుసు, పొట్టు రావచ్చు, లావ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఫిజికల్గా మెంటల్గా అని అడగలేదు కదా. అరే మెంటల్, సీరియస్గా అడిగా. నువ్వు చేయగలమనే వరకు నేను వదలను. వదులైతే. కాల్ వస్తుందిరా. రే తప్పురా. ఏంట్రా తప్పు? ఒకటే మాట ఇద్దరితో చెప్పడం. ఇద్దరితో అదే ఫీల్ అయ్యా కాబట్టి అదే చెప్పారా? వచ్చాడండి పెద్ద మాటల మాంత్రికుడు. సరే కానీ రేపు అర్జునుడు పార్టీ ఇస్తా అన్నాడు. చైత్రకు కూడా రేపు పొద్దున్న కలుస్తా అని చెప్పాను. నువ్వు కూడా రా, కలిసేసి అటు నుంచి అటు వెళ్ళిపోదాం. బాగుందిరా. థర్డ్ వీలింగ్ చేయమంటావా? నా వల్ల కాదు, నన్ను వదిలే. రిషి, రితిక వచ్చిందిరా. అంతా అయిపోయిందిరా. చైత్రకు తెలుసా మొత్తం రితికా గురించి? తెలుసా? నీ ఎక్సమ్ తెలుసా? మొత్తం చెప్పిన తర్వాత చైత్ర నా లైఫ్లోకి వచ్చింది. టెన్షన్తో సచ్చా కదరా. This is not what I wanted, Rishi. ఏమైంది? ఎందుకు నన్ను గోస్ట్ చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? I don't want to talk with you right now. అరే వాట్ హ్యాపెండ్? Please leave me, Rishi. దిస్ ఇస్ నాట్ హౌ థింగ్స్ వర్క్. చెప్పు ఏమైంది? అప్పుడే కదా థింగ్స్ సార్ట్ చేసుకునేది. నాకు సాల్వ్ చేసుకోవాలని లేదు, రిషి. అరే ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? నేను సీరియస్ గానే తీసుకుంటాను. వాట్ ఈస్ దిస్? నేనింతే రన్నింగ్ బిహైండ్ యూ అండ్ యూ డోంట్ ఈవెన్ లుక్ బ్యాక్ అండ్ టాక్. నేను మాట్లాడను, రిషి. ఇలా అరవడం అయితే అసలు కూల్ కాదు రితికా. సరే చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు. ఏమైంది సడన్ గా ఈ బిహేవియర్? ఏంటేమైంది రిషి? ఏదైనా చెప్తే చాలా జోక్స్ వేస్తావు, ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా దాని మీద కూడా జోక్స్ వేస్తావు. అసలు చెప్పే ఇంట్రెస్ట్, షేర్ చేసుకోవాలన్న ఫీలింగే పోతుంది రిషి. నీకు అర్థమవుతుందో లేదో కూడా తెలియట్లే. నీ జోక్స్ అన్ని అయిపోయాక వస్తావు. అసలు ఏం చేద్దాం ఈ విషయంలో అని ఏం తెలియనట్టు అడుగుతావు. అసలు సీరియస్నెస్ మొత్తం పోతుంది రిషి.
సరే ఇప్పటి నుంచి నేను నవ్వొచ్చు జోక్ చేస్తాను. ఇది నీకు అర్థమైంది. అలా కాదు, దట్ ఈస్ హౌ ఐఎమ్ ప్రోగ్రామ్, దట్ ఈస్ హూ ఐ యామ్. నీకే కాదు, నా విషయంలోనూ ఏదైనా బ్యాడ్ జరిగినా, నాకు ఏదైనా ఆఫ్ ఉన్నా నేను అలానే రియాక్ట్ అవుతాను. తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. నాతో అలా కాదు రిషి. ఎలా మరి? ఎలా అంటే ప్రతిసారి ఇలా పిచ్చ కామెడీ చేస్తే నాకు నచ్చదు. నువ్వు వింటావని నాకు తెలుసు, కానీ నీ రియాక్షన్ అలా ఉండదు. ఆ రోజు ఆ గౌతమ్ గారు నన్నే చూసినాడంటే దూరం నుంచి చూస్తే బాగానే ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే చస్తాడు కొడుకు అంటావు. నా ఫ్రెండ్స్ ఇంత ఫేక్గా ఉన్నారు రిషి అంటే అలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నావు మరి అంటావు. మొన్నటికి మొన్న హెడేక్ వస్తుంటే గోడకేసి కొట్టాలా? నీ జోక్స్ విన్న ప్రతిసారి తల గోడకేసి కొట్టినట్టే అనిపిస్తుంది రిషి. సరే వదిలే, జోక్స్ అయ్యండి. విషయం జోక్స్ గురించి కాదు రిషి. మరి ఏంటి నువ్వు చెప్పిన తర్వాత అవునా అని దాని గురించి డిస్కషన్ పెట్టాలా? లేకపోతే అయ్యో అయ్యో అనుకుంటూ బాధపడుతున్నా నిన్ను ఇంకా బాధ పెట్టమంటావా? ఏమనకపోయినా పర్లేదు రిషి, కామెడీ చేసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళే కన్నా. అరే నాకు నచ్చినా లేదని బాధపడుతున్నాను, నవ్వించాలని అనిపిస్తుంది రీతి. అరే పిచ్చి జోక్ అనుకో ఏదైనా అనుకో, నాకు ఆ మూమెంట్లో నవ్వించాలని అర్జొస్తుంది. నవ్వించుకో రిషి, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ఎనీమోర్. నాకు నాతో కూర్చొని ఏడ్చేవాళ్ళు కావాలి కానీ నవ్వించేవాళ్ళు కాదు రిషి. గుడ్ బై. అరే ఏదైనా జోక్గా తీసుకోవడం నేర్చుకోరు ఇది. ట్రస్ట్ మీ, లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా కూర్చొని నవ్వుకో, హాహాహా వెళ్ళిపోయిందని. ఇట్స్ ఓకే మమ్మ. అరే తన నవ్వించాలని కదరా నేను అంత ఎఫర్ట్ పెట్టేది. నేను వీళ్ళకి నవ్వించేవాళ్ళు కాదరా, ఏడిపించే వాళ్ళంటే ఇష్టం ఉంటారు. యూ డిజర్వ్ బెటర్ మామ, లైట్ తీసుకో. అయినా అలా ఎలా మామ 4 years రిలేషన్షిప్ని అలా ఎలా కట్ చేసుకొని వెళ్ళిపోతుంది? నువ్వు జోక్ చెప్దాం అనుకున్నావు, తను నేను జోక్గా తీసుకుంది. అయినా లవ్ అనేది మ్యాక్స్ కాదురా, ఇన్ ఇయర్స్ అని చెప్పుకోవడానికి. ఎంత క్లోజ్ ఉన్నాం అనేది ఇట్ ఈస్ సైన్స్ రా, ఎంత క్లోజ్ ఉన్నాం అనేది. అయినా నవ్వించుకోరిసి అని వెళ్ళిపోతుంది ఏంట్రా? ఇంకా ఇంకా రిలేషన్షిప్ ఏముందిరా? ఒక లేడీస్తే ఇంకో నవ్వించడానికే కదరా. వద్దురా, ఇంకే అమ్మాయిలే వద్దు అసలు, ఇంకే అమ్మాయిలే వద్దు. ఇది ఇండియా. ఇక్కడ ఒకటి పక్కన పెడితే 11 అని నమ్ముతారులేదు తెలియదు, కానీ ఒక అబ్బాయి 2 అమ్మాయిలతో తిరిగితే మాత్రం వాడు ఖచ్చితంగా చీట్గానే చూస్తారు. ఎలా ఉన్నావు రిషి? ఇట్స్ బిన్ ఎ క్వైట్ టైమ్. యా గుడ్. షీస్ చైత్ర. నౌ వి ఆర్ టుగెదర్ నౌ. యా గాట్ టు హియర్. So yeah, I was in a relationship for 4 years. It's been a year since we broke up. Tell me everything about your past relationship. What happened, what has happened, everything. How far did it go? So yeah, her name is Ritika. She just broke a 4-year relationship and walked away and never looked back again. లవ్ అనేది మ్యాథ్స్ కాదు రిషి, ఇంత టైం అని చెప్పడానికి. లవ్ ఇస్ కెమిస్ట్రీ. మన బాండ్ ఎంత స్ట్రాంగ్గా హోల్డ్ అయింది అనే ఉంటుంది. అండ్ మోరోవర్ మన 10th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అర్థం అవ్వాలంటే 4th and 5th క్లాస్ బుక్ కూడా అర్థం అవ్వాలి. అవన్నీ ఈ టెక్స్ట్ బుక్ అర్థం అవ్వడానికి. సో షీ జస్ట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద 10th క్లాస్ బుక్ విచ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇలా జోవియల్గా నవ్విస్తున్న వాళ్ళంటే నేను ఇష్టం. Hey, you just said something. Hey, you did confess something. ఎలా వీడిని మీరు భరిస్తున్నారు? I'll tell you something.
ఇలా ఫన్నీగా మాట్లాడుతుంటేనే అప్పుడప్పుడైనా నవ్వుతాం. లిటరలీ నేను నవ్వి 2 years అవుతుంది. రిషి జోక్స్కి అప్పుడప్పుడైనా నవ్వేదాన్ని.